సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేము సమాజంలో ఉన్నామా, ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నామా, లేకపోతే అడవిలో ఉన్నామా? అడవిలో ఉన్న జంతువులకు కూడా కనీసము చెట్టు కింద నీడ ఉంటది. కానీ మాకు చెట్టు కింద నీడే కాదు, ఏమీ లేకుండా రోడ్డు పైన మమ్మల్ని పడేశారు. మా బాధ మాకు మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం. మాకు ఎవరు లేరు ఇక్కడ, మీరే న్యాయం చేయాలా? దేనిలో ముంచి ఇక్కడ నివాసం చేస్తాను వాచి వెళ్ళిపోయి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. అరాచకం. ఒక రోజు కూలీలను రోడ్డు బయట ఇంటి తాళాలు వేసి వారికి సంబంధించినటువంటి వస్తువులను, ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఈ వస్తువులను బయట వేసి గత 4 రోజుల నుంచి కనీసం పోలీసులు కానీ అధికారులు కానీ పట్టించుకొని వైనం. మనం సమాజంలో ఉన్నామా లేక అడవిలో ఉన్నామా అన్న ఆలోచన ప్రతి ఒక్కరి మదిలో వచ్చే విధంగా ఈ పరిస్థితి. ఇది ఎక్కడో కాదు, కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నివాసం పక్కనే ఉన్నటువంటి కాలనీ దొరసానిపల్లెలో మనం ఉన్నాం. పందిటి సిరాజ్ ఇంటిని, వారి కుటుంబ సభ్యులను గత 4 రోజుల క్రితము ఎవరో కాదు, వారి సొంత బంధువులే వాళ్ళ ఇంటిని ఖాళీ చేయించి దౌర్జన్యంగా 20 మందితో వచ్చి వాళ్ళందరినీ బయటికి లాగేసి వాళ్ళ ఇంటిని ఖాళీ చేయించి ఆ ఇంటికి వారికి సంబంధించినటువంటి బీరువాలు కానీ, వస్తువులు కానీ, మంచాలు కానీ అన్ని బయట వేసి ఉన్నారు. ఇది ఎందుకు మా 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 విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తించారు వారు అని గత 4 రోజుల నుంచి వీరు రూరల్ పోలీస్ స్టేషన్కు తిరుగుతున్నప్పటికీ వాళ్లకు న్యాయం జరగలేదు అనే ఉద్దేశంతో వారు ఈరోజు సుమన్ టీవీని ఆశ్రయించారు. వారి మాటల్లో అసలు ఏం జరిగింది, ఇలా రోడ్డు పైన 4 రోజుల నుంచి కనీసం అన్నము మరియు వసతి లేకుండా వణికే చలిలో వీరు ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందని పందిటి సిరాజ్ గారితో మనం కనుక్కుందాం. సిరాజ్ అన్న, అసలు 4 రోజుల నుంచి మీరు మీ ఇంటికి 2 తాళాలు వేసి మీకు సంబంధించినటువంటి వస్తువులు అన్ని బీరువాలు కానీ, మంచాలు కానీ, బట్టలు కానీ, కూలర్లు కానీ, మీ సామాగ్రిని మొత్తం రోడ్డు బయటే చూస్తున్నాం. ఈ పరిస్థితి మీకు ఎందుకు దాపరించింది, మీరు ఎందుకు ఇలా ఉన్నారు, మా సుమన్ టీవీ ప్రేక్షకులతో తెలియజేయండి. 25 ఏళ్ళ నుంచి ఇక్కడ నివాసం చేస్తాను. వాచి వెళ్ళిపోయి చేస్తా మేము బతుకుతున్నాం ఇక్కడ. రెడ్డి నరసింహారెడ్డి కొడుకు మోహన్ రెడ్డి స్థలం ఇచ్చినాడు. అది నేను కొని కువైట్కి పోయినాక మా అన్నకు నేను కువైట్లో నుంచి డబ్బు పంపించినాను. మా అన్న ఏం చేసినాడో నాకు తెలియదు. నేను నిజేట నా భార్య పేట చేపేయమని నేను చెబితే, నేను నీ భార్య పేట చెల్లదు అని తన పేట చేసుకొని, నాకు 3 ఆడపిల్లలే కదరా, నాకు పెళ్లి అవుతుంది, ఆ బిడ్డలకు పెళ్లి అయినాక నీ కొడుకలకే కదా ఈ ఆస్తి అన్నాడు. అంటే సరేలేని ఐకమత్యంతో 4 రూములు వేసినాను. 4 రూములు వేసినాక ఒక రూములో నేను, ఒక రూములో వాడు ఉన్నాడు. 2 కొడుకులు పక్క రూముల్లో ఉన్నారు. పక్క రూముల్లో ఉన్నాక నేను ఇప్పుడు సంసారం చేస్తుంటే నాకు ఒక ఇల్లు కావాలా అని అంటే, నేను ఎందుకు ఇడుచాను రా ఇల్లు, నీకుంది హక్కు నాకుంది, నా బిడ్డగారికి కావాలి అని ఇప్పుడు 2 ఏళ్ల నుంచి పట్టుదల బట్టి, నీ బిడ్డగారికి ఎందుకు ఇచ్చారా, నీ బిడ్డకు పెద్ద బిడ్డకు నేను కట్నం ఇచ్చిన, ఇంటిలో హక్కు ఎవరికి లేదని చెప్పిన పెద్దలను పిలిచి పలికి అంటే ఏం ఊరు పలకరు. నాకు నా ఇల్లు నాకు కావాలి, నా ఆస్తి నాకు కావాలి, నువ్వు ఖాళీ చేయని 2 ఏళ్ల నుంచి తొక్కడు చేస్తున్నాడు. తొక్కడు చేస్తుంటే నేను చేయను, నువ్వేమేం చేసుకొని మోహన్ రెడ్డి దగ్గరికి పోయి, సార్ నా పరిస్థితి అని ఏడ్చి చెప్పుకుంటే, నేను చేస్తా నీకు న్యాయం, నువ్వు డబ్బు కట్టినది, నువ్వు మీ అన్న కాదు కట్టింది, మీ అన్న దొంగ సంతకం నువ్వు చేయించుకున్నాడు, నేను ఇప్పుడు తిరిగి నీకు న్యాయం చేస్తానైనా అన్నాడు అని వాళ్ళ తమ్మునికి భాస్కర్ రెడ్డికి చెప్పి
న్యాయం చేస్తే లేదు నా పేరిట ఉంది ఈ ఆస్తి నాకే నా బిడ్డలకు అని ఇప్పుడు గేడికి తిరుక్కొని తో దౌర్జన్యంగా తోలకచ్చి తోలకచ్చి నా సామాన్లు బయట మందిని తోలకచ్చి ఈ రకం చేసి మమ్మల్ని బయట పెట్టి నిలబెట్టి ఇంకా నేను పండ్ల వ్యాపారం చేసుకుంటా 2 లక్షలు లెక్క బీరువాలో పెట్టినా వాళ్ళే బీగాలు పగలగొట్టి ఈ రకం చేసి నేను అంగట్లో ఉండి ఈ రకం చేసిన ఏమిరా అంటే వచ్చాక నేను న్యాయం జరుగుతా నాకు కోర్టుకు పోతానని నేను ఎస్పీ దగ్గరికి రూరల్ పోలీస్ స్టేషన్ కు నేను పోతే నేను వచ్చాను పని వచ్చినాడు ఆయన వచ్చి బీరువ తెరిచి ఆయనే చూసినాడు వాళ్ళే బీరువ బీగాలు ఇచ్చిన ఎస్ఐ సురేష్ సార్ వాళ్ళే బీరువ బీగాలు ఇచ్చినారు మేము బీరువ తగలే ఇండ్లు తగలే నేను నేరుగా స్టేషన్ కు పోయినాను ఆ స్టేషన్ లో న్యాయం చేస్తాడని పోతే 4 రోజుల నుంచి మేము తిరుగుతున్నాం మాకు న్యాయం జరగలేదు మేము పానా అని ఉంది వాళ్ళు రవి మైకేలు వాళ్ళు ఇద్దరు కలిసి దాడి చేయించినారు మన కొత్త మనుషులు తెచ్చి మేము కనుక్కోలేము ఆ మనుషులను ఈ రకంగా మా అన్న ఉండి నిలబడి చేయించినాడు మీరే న్యాయం చేయాలని మేము పోతే మీకేం న్యాయము వాళ్ళ ఇండ్లు వాళ్ళు ఖాళీ చేయించండి నేను 25 ఏళ్ల నుంచి ఈ ఊరిలో నివాసం చేస్తాడా ఎవరే గాని ఊరిలో విచారించి నన్ను న్యాయస్థానం మాకు న్యాయం చేయమని కోరుతాడా ఎస్ఐ ఏర్సికి నేను కన్నీరుతో మేము రోడ్లో ఉండమయ్యా అంటే వాళ్ళ ఇండ్లు వాళ్ళ కథ వాళ్ళ పేరిట ఉంది నువ్వేం చేస్తావు నువ్వు ఏదో ఒక ఇండ్లు చూసుకోపో అంటాడు నేను 25 ఏళ్ల నుంచి నేను వాచ్మెన్ పనిచేసి ఇక్కడ నేను స్థలం తీసుకున్నాను రెడ్డి నరసింహారెడ్డి కొడుకు మోహన్ రెడ్డి అడిగి విచారించి మీరు నాకు న్యాయం చేయమని కోరుతాండ పోలీస్ స్టేషన్ లో మాకు న్యాయం జరగలేదు దెబ్బలు తగిలినాయా దెబ్బలు తగిలినాయి నీకు కేసు పెట్టనీకి మేము ఎందుకు పెడతాము అంటున్నా వాడు రాడ్లు ఎత్తుకొని మమ్మల్ని ఎంట పన్నాడు మళ్ళా తెల్లవారి 22వ తేదీన 4 మనుషులు వచ్చి ఆ చెట్ల చాటున ఉండి 2 వచ్చినారు ఎవడు అంటే నీకు పడతాయిరా నువ్వు పడితే పీడ దిగిపోతుంది అని వాళ్ళ అల్లుడు వాళ్ళ అన్న వచ్చి మమ్మల్ని దాడి చేయబోయారు నా భార్య నేను వచ్చి బయట కురికితే మోటు తిరిగి బండ్లలో పారిపోయారు ఇది న్యాయమయ్యా అని అడిగితే ఎస్ఐని అడిగితే మీకు దెబ్బలు తగిలింటే చెప్పు ఇప్పుడే రాచ్చా కేసు ఏం దెబ్బలు పోనరా అంటాడు కేసు అంటే లెక్క పోయిందంటే నిజరూపం తెలిపితే మేము రాసుకుంటాం కేసు అంతవరకు రాసుకోము అని ఆ నిజరూపం ఆమె కార్పొరేషన్ ఇచ్చిన ఆమెను ఫోన్ చేయించి చెప్పినాను చెబితే మా బాధ మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం మాకు ఎవరు లేదు ఇక్కడ మీరే న్యాయం చేయాలా న్యాయం చేయమని మేము కోరుకున్నాం మాకు ఎవరు లేరు ఇక్కడ స్థలం లేదు మీరు న్యాయం చేయాలా మాకు ఎవరు లేరు అడవిలో ఉన్నాం మేము అడవిలో నెట్టుకుంటాం మీకు న్యాయం చేయండి మేము నది రోడ్లో ఎవరు మాకు చెప్పేటోళ్ళు లేరు చేసేటోళ్ళు లేరు మీరే న్యాయం చేయాలా మా కొడుకులు ఏరియలు అమ్మాయిలు చూసుకోండి వచ్చి ఎంక్వైరీ చేయండి మీరు మాకు ఎవరు లేరు నేను గత 4 రోజుల నుంచి మాకు 20వ తేదీ 1వ నెల 2025లో నేను ఊరికి వెళ్ళినాను మా నాన్నగారు అంగడి చూసుకుంటుంటే 15 మంది తెలియని వ్యక్తులతో మేకల మైకలు మేకల పందిటి సుదర్శన్ మరియమ్మ వీళ్ళు 5 మంది రౌడీలను పిలుచుకొచ్చి దౌర్జన్యముగా మా ఇంటిని డోర్లు పలగొట్టి వాకిలి పలగొట్టి మేము వ్యాపారం దిననిత్యం చేసుకునేటోళ్ళము వేరే అవసర నిమిత్తం వేరే సాట అప్పు చేసింటే వారికి అప్పు కట్టాలని మేము 2 లక్షలు తీసుకొచ్చి పెట్టుకున్నాము నేను వచ్చి అప్పు కట్టుకోవాలని అదే పనిగా వడ్డీకి తీసుకొచ్చి పెట్టుకొని ఆ డబ్బులు కూడా కనపరాలేదు మాకు వెళ్ళి ఉంటే వాళ్ళకు తిరిగి చెల్లించాలని అదే పనిగా అప్పు చేసి పక్కన తీసుకొచ్చాము ఒక సాట 1,00,000 రూపాయలు ఒకటి సాట 1,00,000 రూపాయలు ఆ డబ్బులు కూడా మాకు మా దగ్గర ఉందని మా పెదనాన్న వాళ్ళకు తెలుసు అందరూ రౌడీలు ఉన్నారు వాళ్ళ చేతిలో
రాడ్లు గడార్లు పెట్టుకొని ఉండారు. ఏదన్నా సమస్య జరిగితే మాకు ఇబ్బంది అవుతుంది అనే, ఏదన్నా దెబ్బలు తగులుతాయి అనే ఉద్దేశంతో అని స్టేషన్‌కు వెళ్దామని స్టేషన్‌లోని పోలీసులను సంప్రదించాము. ఆడ స్టేషన్‌లో సమయానికి ఎస్ఐ గారు లేకపోవడంతో అన్నీ ఎదురు చూసి తరువాత ఇంటికొచ్చాము. ఇంటికొచ్చి చూసాకల్లా అన్ని సామాన్లన్నీ ఉన్నాయి బెట వేసి. తరువాత మాకు మా డబ్బులు ఉందో లేదో అనే అనుమానంతో ఎస్ఐ గారికి చెప్తే రాత్రి 10 గంటలకు ఎస్ఐ వెంకట సురేష్ గారు వచ్చి, "ఈ బీరువాను మీరు ఇంట్లో పెట్టుకోండి, డబ్బులు ఉంది అంటున్నారు కదా" అంటే నేనుండుకొని, "అయితే 5,000, 10,000 అయితది సార్. నాకు డబ్బులు దాంట్లోది చాలా ప్రధానం. వేరే పెళ్లి సమస్యకై మనం వేరే సాట తీసుకొచ్చి పెట్టినామని" చెప్పాను సార్. అంటే, "బీగాలు ఏడ పెడతావు నాయనా" అని అడిగింటే, "ఫ్రిడ్జ్ డోర్ మీద పెట్టినామంటే" వాళ్ళే ఫ్రిడ్జ్ డోర్ ఈడ వేశామని చూపించాను సార్. చూపిస్తానే అన్నీ బీగం ఉన్నది. వాళ్ళు ఏమి చేసినారో ఏమో లోపలికి పోయి, మేము మటుకు లోపల లేము. వాళ్ళు సామాన్లు బయట వేసేటప్పుడు మేము మా రక్షణకై మేము ప్రాణభయంతో, ప్రాణహాని ఉంది, యాడ మమ్మల్ని చంపుతారు లేదా మాకు ఇంకోటి ఆపద ఉంటాదనే ఉద్దేశంతో పోలీస్ వారి కాడికి వెళ్ళాము. రాత్రి 10 గంటలకు ఎస్ఐ గారు వచ్చి ఆ బీగము వాళ్ళు ఇచ్చిన బీగంతో ఓపెన్ చేయడం వల్ల దాన్ని చూస్తే దాంట్లో డబ్బులు రూపాయి కూడా లేకుండా ఖాళీగా చేసి పెట్టినారు. 2,00,000 రూపాయలు మా జీవనాధారం. మేము అప్పు కట్టుకోవాలా ఇప్పుడు. వాళ్ళు కాదుకూడదు, మేము పెళ్లి పెట్టుకున్నాం, మాకు డబ్బులు ఇయ్యని వాళ్ళతో మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ 2,00,000 మళ్ళా మేము అప్పు చేయాలంటే మాకు ఏడ పుడుతుంది. 4 రోజుల నుంచి నాకు 2 ఏళ్ల కొడుకు, 3 ఏళ్ల కూతురు ఉంది అయ్యా. దాన్ని బట్టి వాళ్ళు ఎట్నో ఊరికాడ నుంచి రాకుండా ఊరికాడనే ఉండమని చెప్పిన. అదే నాకు 2 ఏళ్ల కొడుకును చలికి రోడ్డు మీద పండబెట్టుకోవాలంటే నా అవస్థ చూడండి ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించండి, ఎంత ఘోరంగా ఉంటుందో. ఒక రోడ్డు మీద 2 ఏళ్ల కొడుకును, 3 ఏళ్ల కూతుర్ని పెట్టుకొని రోడ్డు మీద ఉండాలంటే, ఈ మా మా అమ్మ కావచ్చు, మా భార్య కావచ్చు, ఆ, మా పిల్లోళ్ళు కావచ్చు, మా వదిన కావచ్చు, ఈ స్నానం చేయకుండా కనీసం వండుకొని తినడానికి కూడా మాకు కనీస జీవనాధారం ఉంటే కదా తినడానికన్నా డబ్బులన్నా ₹10 సంపాదించుకోనికి వసతి లేకుండా, మేము ఉండడానికి వసతి లేకుండా చేశారు. ఇక మేకల మైకేలు, మేకల రవికి, ఇంకా కొందరు, వాళ్ళ పేర్లు పూర్తి నాకు తెలియదు. పర్టికులర్‌గా మేకల మైకేల్ అనే అతను పర్టికులర్‌గా మమ్మల్ని టార్గెట్ చేసి మాకున్నటువంటి చిన్న చిన్న సమస్యలను పెద్దదిగా చేసి, అతను చాలా పెద్దగా చేసి వాళ్ళే ఆక్రమించుకొని ఉండాలనే దురుద్దేశంతో మమ్మల్ని ఎన్నో ఇంకొకటి ఈ 20వ తేదీ నుంచి జరిగిన సంఘటనకు మేము పోలీసు వారిని ఆశ్రయిస్తే, వాళ్ళు ఈ పోలీసోళ్ళు వాళ్ళు ఒకటయ్యి మమ్మల్ని అస్సలు ఏమీ ఆలోచన లేకుండా వెయిట్ చేయండి అని 4 రోజుల నుంచి వెరిఫికేషన్ కావాలా అనేసి ఎస్ఐ గారు, "అయ్యా, గత 4 రోజుల నుంచి మేము నడి రోడ్డులో ఒక చిన్న పిల్లోళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మేము కావచ్చు, కనీసం నిద్రపోవడానికి కూడా కనీసమైన వసతి లేదు. మేము అయ్యా ఇది పరిస్థితి అని మిమ్మల్ని సంప్రదిస్తే 4 రోజుల నుంచి విచారణ చేస్తున్నాడు. ఈరోజు సిఐని కలిసినాం. సిఐ వచ్చేసి ఈరోజు కేసు మాకు ప్రాణహాని ఉంది అన్నా వాళ్ళకు జస్ట్ అదేది కౌన్సిలింగ్ ఇస్తా అంటున్నారు. మమ్మల్ని చంపుతామనే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తా అంటున్నాడు ఎస్ఐ సారు. ఎస్ఐ సార్‌తో కాదని సిఐ సార్‌తో మాట్లాడనీకి పోయినాం. ఇప్పుడు సిఐ సారు విచారణ చేస్తా అంట. మేము 4 రోజుల నుంచి రోడ్డు మీద ఉండాము. రోడ్డు మీద ఉంటే ఆయన 4 రోజులు విచారణ చేశారు. ఈయన ఒక 50 రోజులు చేస్తారు విచారణ. మేము 50 రోజులు ఈడనే ఉండాల. నెక్స్ట్ ఈయన కాదని ఈయన ఇడిచిపెట్టి తర్వాత మళ్ళా డీఎస్పీ మేడం కాడికి పోవాలా. డీఎస్పీ మేడం విచారణ చేస్తే మళ్ళా ఎస్పీ సార్ కాడికి పోతాం. ఆళ్ళు విచారణ అంటే మేము జీవితకాలం రోడ్డు మీదనే ఉండాలి. మా పరిస్థితి భగవానికి కూడా రావద్దని మేము కోరుకుంటున్నాం. అదే మీరు న్యాయం చేయాల్సిన స్థానంలో ఉండి మీరు న్యాయం చేయకుండా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళ అధికార బలంతోనో, వాళ్ళ ధన బలంతోనో మాకు తెలియదు సార్. మాకు మటుకు న్యాయం కావాలని మేము ఈ సుమన్ టీవీని కోరుకుంటూ ఉన్నాము. ఎవరు దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కన్నట్టు పోలీసోళ్ళు ఇప్పుడు మటుకు మాకు ఇంతవరకు 4 రోజులైతుంది మాకు న్యాయం చేయలేదు. ఇంతకు అడవిలో జంతువుల కన్నా ఇంత స్వేచ్ఛ ఉంటది గానీ, మాకు మనుషులమైనా మాకు ఇంత స్వేచ్ఛ లేదు. ఇది సమాజమో
అడవి చాలా మేలు అనిపిస్తుంది ఈ సమాజం కంటే మాకు ఇప్పుడు మటుకు పొద్దుటూరులో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉండే పోలీసులు మటుకు న్యాయానికి చాలా విరుద్ధంగా న్యాయం అనేది చేయకుండా న్యాయానికి విరుద్ధంగా చేశారు. అసలైంది మమ్మల్ని మనుషులు అనుకున్నారో ఏమనుకున్నారో మాకు మటుకు తెలియదు. మనుషులమైతే మాకు న్యాయం చేయాలి కదా. వాళ్ళ వర్షంలో మేము మనుషులం అనుకోలేనట్టుంది. మేము దళితులమని ఏమన్నా చిన్న చూపు ఉందో అది మాకు అర్థం కాలేదు. దళితులు అంటే మొదటి నుంచి ఒక ఎస్ఐ పట్టించుకోడు, కానిస్టేబుల్ పట్టించుకోడు, సిఐ పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. స్టేషన్‌కి పోతే అతను దళితుడు అంటే అతని ఎంక్వైరీ కూడా చేసేదేమి ఉండదు. ఇదండి బాధితుల ఆవేదన. గత 4 రోజుల నుంచి చిన్న బిడ్డలనేసుకొని గజ గజ వణికే చలిలో మేము రోడ్డు పైన పడుకుంటున్నాము. ఇక్కడ ఏదైనా సరే పురుగులు గాని, పాములు గాని తిరుగుతాయన్న భయంతో కేవలం స్ట్రీట్ లైట్ ఉండడం వల్ల మెలకువగా ఉంటున్నాము. 4 రోజుల నుంచి కనీసం కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితి కూడా మా వద్ద లేదు. మేము కేవలం పండ్ల వ్యాపారం చేసుకునే వాళ్ళమే. పండ్ల వ్యాపారం చేసుకుంటూ మా జీవనాధారం మేము సాగిస్తున్నాము. చిన్న పిల్లలున్నారు మాకు. ఆ చిన్న పిల్లలని కూడా చూడకుండా సొంత రక్త సంబంధీకులే మమ్మల్ని మా ఇంటి ఏదైతే వాకిలుందో ఆ వాకిలిని పలగ్గొట్టి మా సామానంతా బయట వేశారు. రూరల్ పోలీస్ స్టేషన్‌కు తిరుగుతున్నప్పటికీ కనీసం పోలీసులు ఈ ఇసుమంతా కూడా పట్టించుకోలేదు మా గురించి. ఎంక్వైరీ చేస్తాం అని అంటున్నారు. అది కూడా ఈరోజు చెప్పారు. ఎంక్వైరీ చేసి కేస్ కట్టిస్తాము అని. వీళ్ళు పండ్ల వ్యాపారం చేసుకుంటారు. ఇక్కడి నుంచి దాదాపు ఒక 30 మీటర్ల దూరంలో వీళ్ళకు సంబంధించినటువంటి పండ్ల వ్యాపారానికి సంబంధించిన ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ నందు వీళ్ళు పండ్ల వ్యాపారం చేసుకుంటారు. మేము సమాజంలో ఉన్నామా? ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నామా? లేకపోతే అడవిలో ఉన్నామా? అడవిలో ఉన్న జంతువులకు కూడా కనీసము చెట్టు కింద నీడ ఉంటది. కానీ మాకు చెట్టు కింద నీడే కాదు, ఏమీ లేకుండా రోడ్డు పైన మమ్మల్ని పడేశారు. డీఎస్పీ మేడం గారు గాని, కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ సార్ గాని, మా బాధను ఆలకించండి, మాకు న్యాయం చేయండి అని బాధితులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మంచి ప్రభుత్వాన్ని, మంచి పరిస్థితులను కల్పిస్తామని చెప్పారు ప్రభుత్వము. కానీ ఇక్కడ ప్రొద్దుటూరులో ఇటువంటి పరిస్థితి నెలకొంది అన్న విషయాన్ని ఉన్నతాధికారులకు గాని, రాజకీయ నాయకులకు గాని, ముఖ్యమంత్రికి గాని, డిప్యూటీ సీఎం గాని తెలియజేస్తామని బాధితులు వాపోతున్నారు. కెమెరామెన్ మహేష్‌తో సురేష్.